యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాం. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. చాలు. యేసు ప్రభువారు ఆకాశము తట్టి కన్నులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయం మొత్తం కూడా యేసు ప్రభువారి ప్రార్థన. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? మన ప్రార్థనలు ఎలా ఉంటాయి అనంటే, మీరు ఆలోచించండి, మన ప్రార్థనలు ఎలాగూ ఉంటాయి? ప్రభువా, మాకు కావాల్సినవన్నీ, ఇల్లు, లేకపోతే ఉద్యోగం, లేకపోతే వివాహం, ఆరోగ్యం, ఇంకా మంచి డబ్బులు, ఆస్తి, పొలాలు, ఇళ్ల స్థలాలు, పేరు ప్రఖ్యాతులు, ఘనతను, బిడ్డల కొరకు, ఇలా మనం ప్రభువును వేడుకుంటాం. కానీ యేసయ్య శిష్యుల కొరకు ఎలాగూ ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? చూడండి. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు. హల్లెలూయా. సంతోషము పరిపూర్ణమవ్వాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? చాలామంది సంతోషంగా ఉన్నట్లుగా ఉంటారు, కానీ వారి హృదయాల్లో చాలా దుఃఖము, వేదన, బాధ, చింత, కన్నీరు, వారి హృదయాల్లో ఎన్నో తెలియనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. సంతోషంగా మనం ఇతరులకు కనిపిస్తున్నప్పటికీ కూడా కొన్నిసార్లు బాధలు మనల్ని పిండివేస్తూ ఉంటాయి కదా, అవునా కదా? హల్లెలూయా. చాలామంది అనుకుంటారు కదా, వీళ్ళకేంట్రా బాబు, వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అని అనుకుంటారు. కానీ అనుభవిస్తున్నాం, మనకు తెలుసు, అనుభవిస్తున్నాం, మీకు తెలుసు. మీరు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నారు, మీరు ఎలాంటి కొండలను దాటుతూ ఉన్నారు, ఎలాంటి బాధలను దాటుకుంటూ ఉన్నారు, ఎలాంటి చింతను అనుభవిస్తూ ఉన్నారో మీకు తెలుసు. సంతోషంగా ఉన్నట్లుగా ఉండేవారు వేరు, కానీ సంతోషముగా ఉండడం వేరు. యేసు ప్రభువారు ప్రార్థన చేస్తూ, నా సంతోషము వారి యందు పరిపూర్ణమవ్వాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరిపూర్ణమైన సంతోషము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆస్తి ఉంటే సంతోషం ఉంటుంది అని అనుకుంటాం, పెద్ద కారు కొనుక్కుంటే సంతోషం ఉంటుంది అని అనుకుంటాం, టీవీ కొనుక్కుంటే సంతోషం ఉంటుంది అని అనుకుంటాం, లేకపోతే ఇంకా మనకు కొత్త బండి కొనుక్కుంటే సంతోషం ఉంటుంది అని అనుకుంటాం, ఇల్లు కట్టుకుంటే సంతోషం ఉంటుంది అని అనుకుంటాం, పెళ్లి చేసుకుంటే సంతోషం ఉంటుంది అని అనుకుంటాం, ఉద్యోగం వస్తే సంతోషం ఉంటుంది అని అనుకుంటాం. కానీ నిజమైన సంతోషం ఎక్కడ కలిగిద్ది అని అంటే, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే ఓ నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. హల్లెలూయా. చాలామంది మనుషులను బట్టి సంతోషిస్తూ ఉంటారు.
ఉన్న వ్యక్తులతో సంతోషం కలగక, సంతోషం అనుభవించక, లేని వ్యక్తులను బట్టి మనం సంతోషాన్ని వెతుకుతూ ఉంటాం. ఈ అబ్బాయితో ఉంటే నాకు సంతోషంగా ఉంటాను, ఈ అమ్మాయితో ఉంటే నేను సంతోషంగా ఉంటాను, ఈ పరిచయం ద్వారా నేను సంతోషంగా ఉంటాను అని మనుషులలో మనం సంతోషాన్ని వెతుకుతూ ఉంటాం. కానీ నిజమైన సంతోషం ఎక్కడా అంటే దేవుని సన్నిధిలోనే. హల్లెలూయా. ఆయన ప్రభావముతో మనలను ఆవరించినప్పుడు, ఆయన మహిమతో మనలను ఆకర్షించినప్పుడు, ఆయన సన్నిధిలో ఆయన మనలో ఉన్న ప్రతి పాపమును తొలగించినప్పుడు మనము పరిపూర్ణమైన సంతోషాన్ని అనుభవించగలం. హల్లెలూయా. ప్రభువు వారి ప్రార్థన ఇదే. గలతీయులకు రాసిన పత్రిక చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, 5వ అధ్యాయం 22, అందరికి సుపరిచితమైన మాటలు. ఆత్మఫలములు ఏమనగా ఇక్కడ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. ఇవి కలిగి ఉంటే నిజమైన సంతోషము, సంతోషములో పరిపూర్ణతను మనం పొందుకుంటాం. ఎలాంటిది? ప్రేమ. లోక సంబంధమైన ప్రేమ కాదు, దైవ సంబంధమైన ప్రేమ, ఆత్మీయమైన ప్రేమ. మనుషులను చూస్తే ఆశించేది కాదు ప్రేమ అనేది. మనుషుల కోసం త్యాగం చెయ్యాలనేదే ప్రేమ. చాలామంది ప్రేమ అంటే ఇచ్చుట అని అంటారు, అవునా కాదా? ప్రేమ అంటే త్యాగం చేయుట. చాలామంది పుచ్చుకుంటూ ఉంటారు, కానీ ఇవ్వడంలో నిజమైన ప్రేమ. జాగ్రత్తగా వినండి. ప్రేమను కలిగి ఉండేవారముగా ఉండాలి. ఎలాంటి ప్రేమను కలిగి ఉండాలి అని అంటే, మనము వారిపై సంపూర్ణమైన ప్రేమను కలిగి ఉండాలి. ఇంకా ప్రేమ, సంతోషము, సమాధానము కలిగి ఉండాలి. ఇంకా దీర్ఘశాంతము కలిగి ఉండాలి, దయాలత్వము కలిగి ఉండాలి, మంచితనము కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి, సాత్వికము కలిగి ఉండాలి, ఆశా నిగ్రహము కలిగి ఉండాలి. ఇవి ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో అప్పుడు మన సంతోషములో సంపూర్ణమైన సంతోషము కలిగిద్ది. హల్లెలూయా. ఆశా నిగ్రహం అంటే అన్నీ కావాలనుకుంటాం, కానీ అప్పుడే ఎందుకు, అవసరమైనప్పుడు దేవుడు ఇస్తారులే అని అనుకోవాలి, అవునా కదా? ఆశా నిగ్రహము, సాత్వికము కలిగి ఉండాలి. ఇవన్నీ మనము కలిగి ఉన్నట్లయితే అప్పుడు మనము పరిపూర్ణమైన సంతోషం కలిగి ఉంటాం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. అసలు పరిపూర్ణమైన సంతోషం ఎక్కడ ఉంటుందో చూద్దాం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. అసలు పరిపూర్ణమైన సంతోషం ఎక్కడా? పరిపూర్ణమైన సంతోషం ఎక్కడంట? దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అంటే ఏంటి? ఏమనుకుంటారు మనం? దేవుని రాజ్యం అంటే ఏమనుకుంటారు చాలామంది? సుఖంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, తృప్తిగా ఉంటాం. భోజనము అన్నపానములు కాదు దేవుని రాజ్యం అంటే. భోజనమును పానమును కాదు దేవుని రాజ్యం అంటే. నీతి సమాధానము దేవుని రాజ్యం. హల్లెలూయా. ఆయన రాజ్యాన్ని మనకు అనుగ్రహించాడు. నీతి కలిగి మనము జీవించాలి, సమాధానము కలిగి మనము జీవించాలి. ఎలాగూ మనము నీతి కలిగి జీవించగలము? మనం ఏమన్నా నీతిమంతులమా? నీతిమంతుడైన యేసయ్య తన రక్తము ద్వారా మనలను నీతిమంతులుగా చేశాడు. హల్లెలూయా. ఆయన క్రయధనము ద్వారా మనలను నీతిమంతులుగా చేశాడు. హల్లెలూయా. సమాధానమునకు కర్త, దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తే మనకు సమాధానం కలిగిద్ది. హల్లెలూయా. పరలోక రాజ్యం ఎక్కడో అని అనుకుంటాం. ఎక్కడ మొదలవ్వాలో తెలుసా? మొట్టమొదట నీలోనే ప్రారంభం అవ్వాలి. హల్లెలూయా. నీతి కలిగి సమాధానము కలిగి ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ యందలి ఆనందం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అది దేవుని రాజ్యం అంటే ఏంటి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఇవి ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో పరిపూర్ణమైన సంతోషం కలిగి ఉంటాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ యందలి ఎలా ఆనందం పొందగలం చెప్పండి? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం చేస్తాడు? భాషలో, ఇంకా
భాషలు మాట్లాడేవారు ఖచ్చితంగా వాటి అర్థమును చెప్పాలి. అవునా కదా? అర్థం చెప్పకుండా ఇంకొక మాట 13వ అధ్యాయంలో కొండలను పెకిలింపగలిగినంత విశ్వాసం ఉన్నప్పటికీ కూడా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో ఉంటుంది, నేను భాషలు మాట్లాడిన వాడినైనప్పటికీ కూడా ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. అవునా కదా? ఇక్కడ పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ ఆనందించే పనులు ఏంటో చెప్పండి మీరు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? పాపము ఒప్పింప చేస్తాడు, నీతిని గూర్చి ఒప్పింప చేస్తాడు, తీర్పును గూర్చి ఒప్పింప చేస్తాడు. ఒప్పుకోవాలి. పరిశుద్ధాత్మ ఆనందం అంటే ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. కప్పుకుంటే కుళ్ళిపోయి కంపు కొడుతుంది. ఒప్పుకుంటే ఆయన రక్తం ద్వారా శుద్ధి చేసి పరిశుభ్రంగా ఆనందంగా ఉంటాం. పరిశుద్ధాత్మ యందలి మనము ఆరాధన చేయడం తప్పు కాదు నేననేది, స్తుతించడం తప్పు కాదు నేననేది. ఆరాధనలో అసలు జరగవలసిన కార్యమేంటో తెలుసా? భాషలు తప్పు కాదు, ఏంటో తెలుసా? ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఆరాధన అది ఆరాధనే కాదు. అవునా కాదా? నేననే మాటలు కాదు. యోహాను సువార్తలో మీరు చదివితే మీకు అర్థమైంది. పాపమును గూర్చి ఆయన వచ్చి ఒప్పింప చేస్తాడు, నీతిని గూర్చి ఒప్పింప చేస్తాడు, ఇంకొకటి ఎవరి గురించి? తీర్పును గూర్చి ఒప్పింప చేస్తాడు. హల్లెలూయా. ఒప్పుకోకుండా మనం ఆరాధన చేసి వస్తే సరిపోదు. ఒప్పింప చేయు ఆత్మ అని ఆయనకు పేరు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అప్పుడే మనము పరిపూర్ణమైన సంతోషము కలిగిన వారముగా ఉంటాం. కీర్తన గ్రంథం చూడండి, 43వ అధ్యాయం. 43వ అధ్యాయం కీర్తన గ్రంథం 4వ వచనం. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని వద్దకు చేరెదను. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. హల్లెలూయా. ఎప్పుడు నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. వినండి, బలిపీఠమునొద్దకు వచ్చి ఆయన ఏం చేస్తాడంట? ఆనంద సంతోషములు కలగజేయు దేవుని వద్దకు చేరెదను. ఆనంద సంతోషములు ఎవరు మనకు అనుగ్రహింపచేసేది? ఎవరి దగ్గర నుండి మనకు కలిగేది? ఆనంద సంతోషములు ఎవరి ద్వారా మనకు కలిగేది అనంటే, కీర్తనాకారుడు అంటున్నాడు కదా, ఆనంద సంతోషములు కలగజేయు దేవుని వద్దకు చేరతాను. భర్త దగ్గర ఆనందం కొంతకాలమే, వినండి జాగ్రత్తగా. భార్య దగ్గర ఆనందం కొంతకాలమే, తల్లిదండ్రుల దగ్గర ఆనందం కొంతకాలమే, పాపము ద్వారా వచ్చే ఆనందము కొంతకాలమే, ఈ లోకములో ఉన్న వాటన్నిటి ద్వారా వచ్చే ఆనందము చాలా కొంతకాలం. కానీ నిజంగా చెప్తున్నాను, దేవుని యొద్ద కలిగే ఆనంద సంతోషములు ఇంక ఎక్కడా మనం పొందుకోలేం. హల్లెలూయా. ఆ ఆనంద సంతోషములే పరిపూర్ణమైనవి. ప్రభువు వారి ప్రార్థన ఏంటి? నా మాటలు ఎందుకు వారికి చెప్తున్నాను అనంటే, నా సంతోషము వారిలో పరిపూర్ణం అవ్వాలి. వారిలో నా సంతోషము పరిపూర్ణం అవ్వాలి అని అంటే, దావీదు భక్తుడు అంటున్నాడు కదా, ఆనంద సంతోషములు కలగచేసేది నీవే కదా. చాలామంది వయసును బట్టి ఆనందిస్తూ ఉంటారు, అందమును బట్టి ఆనందిస్తారు. అవునా కాదా? డబ్బును బట్టి ఆనందిస్తూ ఉంటారు. అమ్మా, ఇల్లు ఉందా నీకు? ఇల్లును బట్టి సంతోషిస్తారు చాలామంది. అమ్మ, రోగం ఉందా? రోగం పోవాలి. ఆరోగ్యాన్ని బట్టి సంతోషిస్తూ ఉంటారు. ఇలా వారికి కలిగి ఉన్న దాన్ని బట్టి, కలిగి ఉన్న వాటన్నిటిని బట్టి సంతోషిస్తూ ఉంటారు. కానీ మనం ఎవరిని బట్టి సంతోషించాలి? ఆనందమంతా కూడా తాత్కాలికమైన ఆనందం, ఆనందమంతా కూడా క్షణమాత్రపు ఆనందం, ఆనందమంతా కూడా మాసిపోయే ఆనందం, ఆనందమంతా కూడా దూరమైపోయే ఆనందం.
పరిపూర్ణమైన సంతోష ఆనందములు ఎక్కడ కలుగుతాయి అని అంటే యెహోవా యొద్దకు వచ్చినప్పుడు. హల్లెలూయా. ఆయన దగ్గరికి రాకపోతే సంతోష ఆనందములు కలగు. ఆనంద సంతోషములే మన జీవితాల్లో తృప్తినిస్తాయి. హల్లెలూయా. అంటున్నాడు కదా, చూడండి, నివాస స్థలములు దేవుని వద్దకు చేరేదను, దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఏం చేస్తున్నాడంట? వచ్చి ఆనంద సంతోషములు ఇచ్చే కలగజేసే దేవుని దగ్గరకు వచ్చి సితారాని తగిలించుకొని కృతజ్ఞతాస్తుతులు ఏంటంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. స్తుతులు ఎలా చెల్లిస్తారు? స్తుతులు ఎలా చెల్లిస్తారు? దేవుడు మనకు కలగజేసిన ప్రతి వాటిని బట్టి మనము స్తుతించాలి. నోటితో స్వరం ఎత్తి మేమంటాం, నేను ఆరాధించేటప్పుడు బిగ్గరగా స్తుతించండి, ఆరాధించండి అని అంటాం. స్తుతించాలి. కృతజ్ఞతా స్తుతులు మానక మనము ఆయనను స్తుతించాలి. హల్లెలూయా. ఆరాధిస్తూనే ఉండాలి. మనం తంబూరాలు తర్వాత, సితారాలు తర్వాత స్తుతిస్తారా నోరు తెరిసి అని అంటే? స్తుతిస్తున్నారా? నా పక్కన ఏం కూర్చుంది, ఇప్పుడు ఏం ముందు నేను ఎలా స్తుతించను? ఏమైనా అప్పుడప్పుడు తిట్టాగా, నేను ఏమైనా అప్పుడెప్పుడు అరిశాగా, నేను అప్పుడెప్పుడు ఏమికి నాకు అసలు పడదుగా అని అనుకుంటాం చాలామంది. స్వరం ఎత్తడానికి మనం చాలా భయపడుతూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం, దేవుని సన్నిధిలో సిగ్గుపడుతూ ఉంటాం. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో ఆలోచించకుండా, మనము భయపడకుండా, సిగ్గుపడకుండా మన స్వరమంతటితో దేవుణ్ణి స్తుతిస్తామో అప్పుడు ఏం కలగజేస్తాడు? ఆయన ఆనంద సంతోషములు కలగజేస్తాడు. హల్లెలూయా. సంతోషము కలగచేసేది ఆయనే, ఆనందమును కలగచేసేది ఆయనే. ఈరోజు నువ్వు ఏ దుఃఖములో ఉన్నావో, ఏ చింతలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నావో, ఏ ఆలోచనలో ఉన్నావో, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నావో మాకైతే తెలియదు. కానీ ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ జీవితంలో, మన జీవితంలో సంతోషము పరిపూర్ణము కలగచేయడానికి మనం ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. ఎవరి యందు ఆనందించాలి? పరిశుద్ధాత్మ యందు ఆనందించాలి. హల్లెలూయా. ఎలాంటి స్వభావాలు కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి, సంతోషం కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి, దయాలత్వం కలిగి ఉండాలి, మంచితనం కలిగి ఉండాలి, సాత్వికము కలిగి ఉండాలి, మంచితనము, ఇవ 9 ధన్యతలు మనము కలిగి ఉండాలి. అప్పుడే సంపూర్ణమైన సంతోషం కలిగింది. లూకా సువార్తలోనికి రండి ఒకసారి. లూకా సువార్త 10వ అధ్యాయము 21వ వచనం. 10వ అధ్యాయం 21వ వచనం. ఆ గడియలోనే యేసు పరిశుద్ధ ఆత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచి ఉన్నావనియు నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయెను. ఈ కార్యాలన్నిటినీ ఎవరికి తెలియజేశాడు? జ్ఞానులకు దేవుడు తెలియజేశాడా? వివేకవంతులకు దేవుడు తెలియజేశాడా? జరగబోయే కార్యాలన్నీ కూడా ఎవరికో తెలుసా? పామరులకు తెలియజేశాడు. ఎవరికి తెలియజేశాడు? పామరులకు, చేపలు పట్టేవారికి, ఎన్నిక లేని వారికి, యోగ్యత లేని వారికి, ఎక్కడో జీవనాన్ని కొనసాగించే వారిని ఏర్పరచుకొని వారికి అద్భుతమైన సంగతులను తెలియచేశాడు. అప్పుడు యేసు ప్రభు వారి పరిశుద్ధాత్మ యందు ఆనందపడి ఏమంటున్నాడు? తండ్రి, ఆకాశమునకు భూమికి ప్రభువా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆకాశమునకు ఆయనే ప్రభు, భూమికి ఆయనే ప్రభు. మరి మనకెవరు? మరి మీకెవరు చెప్పండి? నోరు తెరిచి స్పష్టంగా బిగ్గరగా ఆయనే మనకు ప్రభువు. హల్లెలూయా. ఆకాశము ఆయన మాట వింటుందా లేదా? వింటుందా? వింటలేదా?
సూర్యుడు ఇక్కడ ఉన్నావా అని అనుకుంటాం మనం. కానీ కాసేపు అయిన తర్వాత నిదానం కదులుతాం. ఎందుకు కదులుతున్నావు? దేవుడు నాకు చెప్పాడు. చంద్రుడు తన స్థితిని మార్చుకుంటాడా ఎప్పుడైనా? రాత్రులు మారిద్దా? 6 అయ్యేసరికి సూర్యుడు ఏమైపోతాడు? మరుగు చేయబడతాడు. చంద్రుడు వచ్చేస్తాడు, నక్షత్రాలు వచ్చేస్తాయి, వర్షం వాటి కాలంలో వస్తుంది, మంచు వాటి కాలంలో పడుతుంది, ఎండ వాటి కాలంలో వస్తుంది. ఇవన్నీ ఆకాశంలో జరుగుతున్నటువంటి మనకు కనపడే గ్రహాలు అవన్నీ కూడా వేటి కాలాల్లో అవి పనిచేస్తూ ఉన్నాయి. భూమి గుండ్రంగా తిరుగుతుందా తిరగట్లేదా? తిరగట్లేదా? మరి మన ఇల్లు కానీ ఏమైనా తిరుగుతున్నాయా? మన ఇల్లు తిరుగుతున్నాయా? బస్సు గుండ్రంగా తిరిగేటప్పుడు, అంటే బస్సులో కానీ మనము టర్నింగ్ తిరిగేటప్పుడు బస్సులో ఉన్న మనం కూడా ఏమవ్వాలి? బస్సులో వెళ్తూ ఉన్నప్పుడు టర్నింగ్ తిరిగినప్పుడు మనం కూడా ఏమవుతాం? ఒక్కోసారి ఎట్ట తిరుగుతామా, ఎట్టు పడతామా లేదా? పక్కన వాళ్ళ మీద పడరా? కారులో వెళ్తున్నాం, కారులో తిప్పేటప్పుడు రింగ్ వేస్తారు కొంతమంది. రింగ్ వేసేటప్పుడు ఎట్టు పడిపోరా? బండి మీద వెళ్ళేటప్పుడు అమ్మో నీ బండి ఎక్కాలంటేనే భయం, టర్నింగ్లో ఎట్టు పడుకోబెడతావు నువ్వు అని అంటారు చాలామంది. అంత స్పీడ్గా తోలుతారు. అప్పుడు బండి మీద వెళ్ళేటప్పుడు ఎట్లానే ఉంటాం, స్ట్రైట్గా ఉంటామా? ఏం చేద్దాం? బండి వంగినప్పుడల్లా ఎట్లా వెళ్తాం, మళ్ళీ ఇటు తిప్పిన ఎట్లా వెళ్తాం? అవునా కదా? కానీ భూమి తిరుగుతుంది కదా, భూమి గుండ్రంగా తిరుగుతుంటే నువ్వు గుండ్రంగా తిరుగుతున్నావు ఎట్టా? ఎందుకని? భూమికి ప్రభువుగా ఉన్న దేవుడు చెప్పాడు. ఇల్లు ఏమన్నా మారిద్దా? సంవత్సరం నెల అయిపోతుంది, సంవత్సరం అంతా అయిపోతున్నాయి, సంవత్సరాలు అయిపోతున్నాయి కొద్ది భూమి తాను చుట్టూ తిరుగుతూ, భూమి గుండ్రంగా తిరుగుతూ తాను చుట్టూ తాను తిరిగితే ఏమైద్ది? ఒక సంవత్సరం అయిద్దా అవదా? భూమి మొత్తం గుండ్రంగా తిరిగితే సంవత్సరం అయిద్ది కదా. రోజులోకి వచ్చేసరికి ఆకాశము మారిపోతుంది. భూమి తిరిగే కొద్దీ ఆకాశం మారుతుందా? సూర్యుడు వెళ్ళిపోయి చంద్రుడు వచ్చేస్తున్నాడు, అంతేనా? కానీ మన ఇల్లు గుండ్రంగా ఏమైనా తిరుగుతున్నాయా? మనం ఏమైనా గుండ్రంగా తిరుగుతున్నామా? తిరగట్లా. ఎందుకని? ఈ భూమికి ప్రభువు అయిన దేవుడు నువ్వు తిరుగులే కానీ నా పిల్లలను మాత్రం తెప్పొద్దులే అన్నాడు. హల్లెలూయా. వినండి, ఆకాశమునకు ఆయనే ప్రభువు, భూమికి ఆయనే ప్రభువు అని అంటూ నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి, ఆయన జరగబోయే సంగతులన్నీ కూడా, మర్మమైన సంగతులు, గూఢమైన సంగతులు, గూఢార్థమైన సంగతులన్నీ కూడా ఎవరికి తెలియచేస్తున్నాడు? జ్ఞానులకు కాదు తెలియచేస్తుంది, వివేకులకు కాదు తెలియచేస్తుంది. సత్యవాక్యము ఎక్కడ పడితే అక్కడ వినపడదండి. దేవుడు గొప్ప ధన్యతనిచ్చాడు, మనకు వినపడుతుంది. హల్లెలూయా. మనం నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. మీ పిల్లలకు తెలియచేసావు ప్రభువా అని అంటూ నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, నీ దృష్టికి అనుకూలమైంది. ఇదే ప్రభు దృష్టికి అనుకూలమైనది. ఏంటనుకున్నారు? మనకు ఆయన మర్మములను తెలియజేయడం. హల్లెలూయా. ఆయన మర్మములను తెలియజేయడం. 2 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చూడండి. 2 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. అపోస్తలుడైన పౌలు గారు, నాకు సంతోషము కలగకుండా చేసేవి, దేవుని యందు స్థిరంగా చేసేవి ఏంటి అనంటే దుష్కార్యములు. ఏ కార్యములు? మంచి కార్యములు ఉంటాయి, దుష్కార్యములు ఉంటాయి. దుష్కార్యములు అన్యాయము, అక్రమము, అపవిత్రత, అపరిశుద్ధత, ఇలాంటివి దుష్కార్యములు. చెయ్యరానివి చేస్తూ, మాట్లాడకూడనివి మాట్లాడుతూ, ఆలోచించకూడనివి ఆలోచిస్తూ, ప్రతి దుష్టుని దగ్గర నుండి వచ్చే ప్రతి కార్యము
ఏమంటున్నాడు ఆయన? నన్ను తప్పించేది ఆయనే. హల్లెలూయా. ఎందుకు ఆయన దుష్కార్యం నుండి మనలను తప్పిస్తూ ఉన్నాడు? పరలోక రాజ్యంలోనికి చేర్చడానికి. హల్లెలూయా. మనల్ని తప్పించి మనము ఆ దుష్కార్యములలో పడిపోయి బాధపడకుండా, ఆ దుష్కార్యములో పడిపోయి మన సంతోషాన్ని కోల్పోకుండా, ఆ దుష్కార్యములో పడిపోయి ఆనందాన్ని కోల్పోకుండా ఆయన ఏం చేస్తున్నాడంట? తప్పిస్తూ ఉన్నాడు. మనము తప్పించబడి, అపాయముల నుండి తప్పించబడి, అనారోగ్యాల నుండి తప్పించబడి, ప్రమాదాల నుండి తప్పించబడి ఉన్నాము అని అంటే మనమేదో జ్ఞానవంతులమా, మనమేదో ఆరోగ్యవంతులమా, లేకపోతే మనమేదో పరిశుద్ధులమా? కాదు. అదే మార్గములో గుండా వెళుతున్న వారిలో అనేక మంది చనిపోయి, కూలిపోయి, పడిపోయి చనిపోయారు. కానీ మనం క్షేమంగా సంతోషంగా వెళ్తున్నాము, మరలా వస్తున్నాము అని అంటే మన ముందే ఘోరమైన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అనేకమైన వార్తలు మనం వింటూ ఉన్నాం. అమ్మో అలా జరిగిందా అని అనుకుంటూ ఉన్నాం. అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. వేరు వేరు దేశాలలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో వినకూడనివి మాటలు వింటూ ఉన్నాం. ఇలా జరుగుతున్నప్పటికీ కూడా మన కుటుంబాలు, మన సంఘాలు, మనము ఆరోగ్యముగా, క్షేమముగా, సుఖముగా, సంతోషముగా, ఆయుష్ కలిగి ఉన్నాము అని అంటే కేవలము యేసయ్య కృప మాత్రమే. చాలా దేశాల్లో ఇప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఆ యుద్ధాల్లో ఉన్న వారందరూ కూడా ప్రాణాలు బిక్కుమంటూ బ్రతుకుతున్నారు, ప్రాణాలు వారి చేతుల్లో పెట్టుకొని. ఎప్పుడు ఎక్కడొచ్చి బాంబు పేలుద్దో తెలియదు. కానీ మనం దేవుని సన్నిధికి రమ్మంటే రాం, ప్రార్థన చేయమంటే చేయం. ఎప్పుడో ఒక బాంబు పడిపోతే ఏం చేస్తాం? ఇప్పుడు జరగట్లేదు అంటారా? వార్తలు చూస్తున్నారుగా, మీరు వార్తలు చూస్తున్నారు. బాంబులు అవ్వట్లేదా? యుద్ధాలు జరగట్లేదా? బాంబు పడకుండా, రాకెట్లో లేకపోతే ఆ మిసైల్ మన దగ్గరికి రాకుండా, రాకెట్లో మన మీదకు దోసుకుపోకుండా కాపాడుతుంది దేవుడే. ఎందుకో తెలుసా? ఇప్పటికైనా మారుతామేమోనని, ఇప్పటికైనా దేవుని యొక్క కృపను పొందుకుంటామేమోనని, ఇప్పటికైనా దుఃఖంలో నుండి సంతోషంలోనికి వస్తావని, ఇప్పటికైనా పరిపూర్ణమైన ఆనందమును నువ్వు అనుభవిస్తావని దేవుడు మనల్ని తప్పించేది. అర్థమైందా మీకు? అందుకని ప్రతి దుష్కార్యం నుండి తప్పించేది అందుకు, ప్రతి అపాయం నుండి తప్పించేది అందుకు. కూర్చోవాలి, కూర్చో. సరే, తప్పించి ఎందుకు తప్పించేది? తన పరలోక రాజ్యమునకు మనలను చేర్చడానికి, నన్ను రక్షించును అనే నమ్మకం ఉంది. ఎవరంట? పరలోక రాజ్యాన్ని చేరుస్తాడు కాబట్టి నన్ను ఆయన ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ఆ నమ్మకం మనకుందా? ఉండాలి ఖచ్చితంగా. అందుకని యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక, ఆయనకే మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఎల్లవేళలా, ఎప్పుడు ఏ యుగం? యుగ యుగాలు, కాలాలు మారినా, యుగాలు మారినా కానీ ఆయన మారని వాడు. ఆయన మాట మారదు. వాక్కును పంపాడంటే ఖచ్చితంగా వాక్కును నెరవేరుస్తాడు. అక్కడ జరిగే కార్యాలన్నీ కూడా ఆయన వాక్కుకి విరుద్ధంగా జరిగినప్పటికీ కూడా రిజల్ట్ ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? ఖచ్చితంగా ఆయన వాక్యానుసారంగానే మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. అర్థమైందా? 16వ వచనంలోనికి వచ్చి 17వ అధ్యాయంలోనికి వచ్చేసేయండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం చదువును. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం మనం వాక్యంలోనికి 17. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొమ్మని నేను ప్రార్థించటం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. దేవుడు ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు అనంటే, నేను లోక సంబంధిని కానట్టుగా
వారికి నేను ఏమిచ్చాడంట? వారికి ఏమిచ్చాడు ఆయన? వాక్కునిచ్చాడు. హల్లెలూయా. ఏమిచ్చాడు? ఈ వాక్కుకి విలువ లేదు ఈ రోజుల్లో. నిజంగా చెప్తున్నా, ఈ వాక్కుకే విలువ లేదు. ఆయన ఇచ్చింది ఏంటిది? వాక్కునిచ్చాడు. ఈ వాక్కుకి విలువ ఉందా? చూస్తూ ఉండండి, రానున్న దినాల్లో వాక్యము. ఆహారం లేక కాదు ప్రజలు బాధపడేది, పానము లేక కాదు బాధపడేది, మనుషులు లేక కాదు బాధపడేది, ఆస్తులు లేక కాదు బాధపడేది, అంతస్తులు లేక కాదు బాధపడేది, పరిశుద్ధమైన వాక్యము లేక బాధపడే రోజులు రాబోతూ ఉన్నాయి. వాక్యం చెప్పేవారు కరువైపోతూ ఉన్నారు. వాక్యమునకు అనుసారంగా అనుసరించేవారు కరువైపోతూ ఉన్నారు. అలా జీవించే వారిని ఎవ్వరూ లెక్క చేయట్లేదు. అలా జీవించే వారిని చంపేస్తున్నారు, హతసాక్షులుగా మార్చేస్తూ ఉన్నారు. ఆయన ఇచ్చిందేమో వాక్కు. ఆ వాక్కును పట్టుకోకుండా స్వస్థత కావాలా? రా. ఆరోగ్యం కావాలా? రా. పిల్లలు కావాలా? రా. అదృష్టం కావాలా? రా. వీళ్ళ బయలుదేరారు. ఏం కావాలి? వాక్కు కావాలి. నీ వాక్యమే నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. ఆ వాక్కును వదిలిపెట్టేసి నీవు వేటి కోసం వెతుకుతున్నావు? పో, ఉద్యోగం వచ్చింది, ఉద్యోగంలో పోతావు. ఎవరికి? పెళ్ళి అయింది, సరే పో. సరే, కుటుంబంలో అన్నీ బాగుంటాయి, సరే, ఇంకేం కావాలి నీకు? నీ వాక్యమే నన్ను బ్రతికించేది. ఏమన్నాడు దావీదు భక్తుడు? నీ వాక్యమే నన్ను బ్రతికించేది. ఆ వాక్యాన్ని మనం అనుసరించే వారముగా ఉండాలి. వాక్యాలు ఉండవు, పిచ్చ పిచ్చ కథలు. భయంకర. అమ్మో ఎంత బాగుందో ఇను కథలేను, కథలు పడిపోతావు. కథలేను, కథలు కాదు మనకు కావాల్సింది. ఏం కావాలి? వాక్కు కావాలి. నా విరోధులు నా వాక్కును మరిచెదరు. 119వ కీర్తనలో ఈ మాట ఉంటుంది. ఎవరంట మర్చిపోయేది? నా విరోధులు నా వాక్కును మర్చిపోతారు. వాక్యమును పాదములతో త్రొక్కుచు. ఎబ్రీయులకు రాసిన పత్రికలో వాక్యమును పాదములతో త్రొక్కుతూ. భాషలు అవసరం, స్వస్థతలు అవసరం, కానీ ఎప్పుడో తెలుసా? వాక్కును అనుసరించేటప్పుడు అవన్నీ కలుగుతాయి. ఈ సంఘంలోనే ఎన్నో రకమైన స్వస్థతలు జరగలేదా? జరగలేదా? ఉద్యోగాలు రాలేదా? వివాహాలు అవ్వలేదా? దీనస్థితిలో నుండి, పెంట కుప్పల్లో నుండి ఆయన లేవనెత్తలేదా? లేవనెత్తాడు. ఎప్పుడు? వాక్కును అనుసరించినప్పుడు. ఆ వాక్కు ఇప్పుడు ఎలా అయిపోయింది? ఆ వాక్కు నీకు, అమ్మో ఇంత కఠినంగా చెప్తున్నారు ఏంటి అసలు అయ్యగారు? అంతకుముందు చాలా కథలు చెప్పేవాళ్ళు, ఇప్పుడు కథలు చెప్పట్లా. ఏంటి అసలు అయ్యగారు? అసలు ఆ వాక్కు ఏంటి? ఆ వాక్కు ప్రకారం ఎవడు బతకలేడు కాబట్టే మనల్ని ప్రత్యేకపరిచి మనల్ని బ్రతకమంటున్నాడు ఆయన. హల్లెలూయా. వాక్కునిచ్చాడు ఆయన. వారికి అన్నాడు కదా, చూడండి, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టుగా. ప్రజలు బాగా వచ్చేస్తున్నారు అనుకోండి, మనం అనుకుంటాం కదా, అబ్బో దేవుడు గొప్ప కార్యం అని అనుకుంటాం. అవునా కదా? ఆయన అన్నాడు కదా, పెద్ద మందా భయపడొద్దు అన్నాడా? చిన్న మందా భయపడొద్దు అన్నాడా? చెప్పండి మీరు. చిన్న మందా భయపడొద్దు అని అన్నాడు. ఇక్కడ చూడండి, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషిస్తుంది. లోకం ఏం చేసిద్దంట? దేశించును ప్రభువా, నీవు లోకములో నుండి లోకములో ఉన్న వారందరూ ద్వేషించినప్పుడు లోకములో నుండి వారిని తీసుకో అని ప్రార్థన చేయట్లా. మనమైతే ఏం చేస్తాం? అందరూ ద్వేషించే వాళ్ళు మన చుట్టూ ఉన్నప్పుడు, మమ్మే నన్ను ద్వేషిస్తుంది, ఇంక నేను బతకడం ఎందుకు? పెళ్లి చేసుకొని ఆయనే నా జీవితం, ఆయనే నా సర్వం, ఆయనే నా బ్రతుకు, ఆయనే నా ప్రాణం అని అనుకున్న ఆయనే నన్ను ద్వేషిస్తున్నాడు, ఇంక నేను ఎందుకు బతకాలి? చదువే నా ప్రాణం అని అనుకున్నాను, చదువులో నేను ఫెయిల్ అయ్యాను, ఎందుకు బతకాలి? అమ్మాయే నా ప్రాణం అని అనుకున్నాను, ఎందుకు బతకాలి? అబ్బాయే నా ప్రాణం అని అనుకున్నాను, ఎందుకు బతకాలి?
చెప్పండి. లోకము ద్వేషిస్తుంది కాబట్టి నేను లోకములో ఉన్నవారు ద్వేషించినప్పుడు వారిని నీ యొద్దకు తీసుకొని పో అని ప్రార్థన చేయట్లేదయ్యా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి ఈ మాట. ఆ దుష్టుడి నుండి, దుష్టుడు అని అంటే ఏముంది ఇక్కడ? కీడు నుండి. పుట్టినోట్లో కింద ఉంటుంది చూడండి అమ్మ, కింద చిన్న చిన్న అక్షరాలు ఉంటాయి. ఏమనుంది అక్కడ? కీడు నుండి. అలాంటి ద్వేషించేవారు అని అంటే ఎవరంట? కీడు చేసేవాళ్ళు. నీవు ప్రేమనే ఇస్తున్నావు కానీ ఎదుటి వారి దగ్గర నుండి ఏం కలుగుతుంది? నీకు ద్వేషం కలుగుతుంది. అంటే ద్వేషించడమే కాదంట, కీడు కలగజేస్తున్నారు వాళ్ళు. ఆ ద్వేషము నుంచి, ఆ కీడు నుంచి వారిని కాపాడు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. మనం కూడా ద్వేషించే వారి దగ్గర నుండి ఇక నేను చచ్చిపోవాలి అని అనుకోవటం కాదు. అనారోగ్యంలో ఈ బాధను నేను భరించలేకపోతున్నాను, నేను చచ్చిపోతే బాగుండు అని చచ్చిపోతూ ఉంటారు చాలామంది. ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. జీవనాన్ని కొనసాగించలేక మరణిస్తూ ఉంటారు చాలామంది. చనిపోవటం కాదు మార్గం. ఏంటనుకున్నారు? వాటి నుంచి తప్పించబడడం అనేది మార్గం. హల్లెలూయా. వాటిని ఎదుర్కొనే శక్తిని, వాటిని తాలుకునే శక్తిని, వాటిని తట్టుకునే శక్తిని, హల్లెలూయా, అప్పుడే అలాంటి పరిస్థితుల్లో వారిని కాపాడు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి సామెతల గ్రంథం 29వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 27వ వచనం. 29వ అధ్యాయం, ఒక్క నిమిషం చదవనమ్మా. 27వ వచనం చదవక్క. నువ్వు చదివింది కరెక్టే అక్క, చదవండి. దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు, యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు. దుర్మార్గుడు నీతిమంతుడికి ఎలా ఉంటాడంట? హేయుడుగా ఉంటాడు దుర్మార్గుడు. యథార్థవర్తనుడు భక్తిహీనుడు. భక్తి లేదా అంటే ఉంది, కానీ కొద్ది భక్తిహీనత ఉంది. అందుకని యథార్థవంతుడు పనికిరాడు భక్తిహీనుడికి. అర్థమైందా మీకు? భక్తిహీనుడు యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు. అసలు పనికిరాడు, అసలు ఆ మాటే పనికిరాదు, హేయముగా ఉంటుంది. హేయము అని అంటే ఏంటి? విరోధము, అయిష్టమైనది, ఇలాంటివి. చూడండి 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. వినండి మాట. అయితే ప్రభువు నమ్మదగినవాడు. ఎవరంట? ప్రభువు నమ్మదగినవాడు. మనుషులు ఎవ్వరూ నమ్మదగిన వారు కారు, కానీ ప్రభు ఒక్కడే నమ్మదగినవాడు. మనము నమ్మదగని వారము, కానీ ఆయన నమ్మదగినవాడు. హల్లెలూయా. మనుషులను నమ్ముకున్నా, రాజులను నమ్ముకున్నా, అధికారులను నమ్ముకున్నా, ఆస్తిని నమ్ముకున్నా, బంగారాన్ని నమ్ముకున్నా, ఏదో ఒక రోజున అంటారు కదా, ఓరే బాబు ఎందుకురా ఇన్ని తిప్పలు పడుతున్నావు, పోయేటప్పుడు ₹1 బిల్ల కూడా తీసుకెళ్ళవరారా అంటారు. అవునా కదా? ఎంత సంపాదించినా కానీ ఏమి అతను మిగిలించేదేంటో తెలుసా? మిగిలేదేంటో తెలుసా? మంచి పేరు. నీ గురించి మంచి మాట్లాడుకోవాలి, మన గురించి మంచి మాట్లాడుకోవాలి. అమ్మో ఆయన పెద్ద తలనొప్పి అయ్యా అని అనుకోకూడదు. అమ్మో వాడు ఇన్ని దుర్మార్గపు పనులు చేశాడో అని అనుకోకూడదు. మనం గుర్తొచ్చిన ప్రతిసారి మన బిడ్డలకు, మన సంఘాలకు, మన కుటుంబాలకు మా తల్లి చాలా బంగారం, మా తండ్రి చాలా బంగారంగా ఉండేవాడు. ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఏం చేశాడంట? కాపాడాడు మమ్మల్ని. ఇక్కడ చూడండి, నమ్మదగిన వాడిగా కనిపించాడు. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరచి, వినండి, దుష్టత్వము, దుష్టుని నుండి, కీడు నుంచి కాపాడి ఏం చేస్తాడంట? ఆయన మనలను స్థిరపరచి ఏం చేస్తాడు? స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. దుష్టత్వం నుండి అంటే ఏముంది ఇక్కడ? దుష్టుని నుండి. ఎవరి నుండి అంట?
సాతానుగాడి నుండి మనల్ని ఏం చేస్తాడు? కాపాడుతాడు. ఆయన మనుషులలాగా మోసం చేసేవాడు కాదు, మనుషులలాగా మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు, ఆదుకుంటాం అని మాట ఇచ్చి ఆదుకోకుండా ఉండేవాడు కాదు. ఆయన నమ్మదగినవాడు. హల్లెలూయా. దుష్టత్వము నుంచి మనల్ని ఏం చేస్తాడు? దుష్టుని నుంచి మనల్ని ఏం చేస్తాడు? కాపాడుతాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదవండి. 5వ అధ్యాయం 18వ వచనం. దేవుని మూలముగా పుట్టినవాడు ఎవ్వడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొను గనుక దుష్టుడు వానిని ముట్టాడు. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవ్వడును ఏం చేయడంట? పాపము చేయడు. దుష్టుడు మనలను ముట్టకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? దుష్టుడి నుంచి మనం కాపాడబడాలి అని అంటే మనం ఏం చేయాలి? లేకపోతే అపాయముల నుంచి మనం కాపాడబడాలంటే ఏం చేయాలి? దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాడు ఏం చేస్తాడంట? పాపము చెయ్యడు. దేవుని మూలముగా పుట్టని వాడు ఖచ్చితంగా పాపం చేస్తాడు. మనం ఇంకా పాపం చేస్తున్నాము అని అంటే దేవుని మూలంగా మనం ఇంకా పుట్టలేదు. పుట్టి కూడా కొరప్రాణంతో బతుకుతున్నామేమో, సావు బతుకుల మధ్య పోరాడుతున్నావేమో, పర్వాలేదు. ఈరోజు దేవుడు నిన్నేం చేస్తాడు? దేవుని కుమారునిగా కుమార్తెగా స్వీకరించి, ఇదిగో నువ్వు దేవుని మూలంగా పుట్టిన వారువు అని చెప్పేసి దుష్టత్వము నుంచి, దుష్టుడు, ఇక్కడ మాట చాలా బాగుంటుంది చూడండి, గనుక దుష్టుడు వాణ్ణి ముట్టాడు. హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టిన ప్రతి ఒక్కరిని దుష్టుడు ముట్టడు. ఈరోజు నుంచి ప్రార్థన ఏమై ఉండాలి? ప్రభువా, నీ మూలంగా మేము పుట్టాలి ప్రభువా, నా బిడ్డలు పుట్టాలి, నా సంఘం పుట్టాలి, నా కుటుంబం పుట్టాలి, నా గ్రామం పుట్టాలి, నా బంధుమిత్రులు పుట్టాలి, నా ఆప్తులు పుట్టాలి. దుష్టుడు అనేక మార్లు ముడుతూ ఉన్నాడయ్యా. దుష్టుడు అనేక మార్లు దాడి చేస్తూ ఉన్నాడయ్యా. దుష్టుడు అనేక మార్లు మా పైన చెలరేగిపోతూ ఉన్నాడయ్యా. ఆ దుష్టునికి అధికారం లేకుండా ఉండాలి అంటే ఈరోజు నీ మూలంగా నేను పుడుతున్నాను ప్రభువా అని ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. చూడండి 17వ అధ్యాయం 16వ వచనంలోకి వచ్చేసిన యోహాను సువార్త. నేను ముగించేస్తున్నాను. 16వ వచనం. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము అని అంటున్నాడు. సత్యమందు ఏం చేయాలంట? వారిని ప్రతిష్ఠ చేయాలి. నీ వాక్యమే సత్యము. దేని యందు ప్రతిష్ఠ చేయమని అడుగుతున్నాడు? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయండి. మనం ఎవరితో ప్రతిష్ఠ చేయించుకుంటాం? ఏ ప్రతిష్ఠ కావాలి మనకి చెప్పండి? వేటి యందు మనల్ని ప్రతిష్ఠ చేయమని ప్రభువుని వేడుకుంటాం? వాక్యమందే అడగాలి ప్రభువుని. హల్లెలూయా. ఎందుకంటే వాక్యమే సత్యము, సత్యమే వాక్యం. వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎవరు ఆయన? యేసయ్య. వాక్యమే యేసయ్య, యేసయ్యే వాక్యం. అర్థమైందా మీకు? ఇప్పుడు చెప్పండి, స్వస్థత యేసయ్య, యేసయ్యే స్వస్థత. అంతేనా కాదా? అంతేనా? వాక్యమే యేసయ్య, యేసయ్య వాక్యమా? వాక్యమే యేసయ్య. పెళ్ళే యేసయ్య, యేసయ్య పెళ్ళి. అంతేనా? అవునా కదా? ఇంకా నన్ను చెప్పమానండి, పెచ్చ కబుర్లు చెప్తా తెలుసా మీకు. నేను వీళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మా ఒక్కదానివే ఉంటున్నావు, దేవుడు నాకు చూపిస్తున్నాడు, నువ్వు ఒక 30 వారాలు ప్రార్థన పెట్టేసుకో అని అన్నాను అనుకో, ఏం చేసింది? పెట్టుకోపోతే జాగ్రత్త, నీ ఇష్టం అని చెప్పా. సీరియస్గా వెళ్ళి చెప్పా. ఏం చేసిద్దామా? ఏం చేసి పెట్టుకో, వాస్తవం చెప్పు. చాలా సీరియస్గా దేవుడే చెప్పాడు అని అన్నా. నువ్వు అనాలి, ఏమనాలనుకున్నారు? అయ్యా మీతో మాట్లాడిన దేవుడే నాతో కూడా మాట్లాడమని చెప్పండి. దేవుడు ఏమన్నా మొహమాటమా? దేవునికి ఏమన్నా మనస్పార్థాలా?
దేవుడు అనుకుంటా ఉంటారు, పరిశుద్ధులతోనే దేవుడు మాట్లాడుతున్నాను అనుకుంటాం మనం. నేను వచ్చింది మీకోసం కాదయ్యా, పాపుల కోసం వచ్చాను అని అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాను అని అన్నాడు ఆయన. అవునా కాదా? ఎవరి కోసం వచ్చాడు? అమ్మ మీరు పాపం చేస్తున్నారు కాబట్టి దేవుడు మాట్లాడట్లా మీతో అంటాడు. అసలు మాట్లాడేదే మా కోసం. రోగులకు కావాలి వైద్యుడు, ఆరోగ్యవంతులకు కాదు. అవునా కాదా? ఇప్పుడు చెప్పండి, నేను చెప్పొచ్చా? బతకొచ్చా? పూట గడుపుకోవచ్చా? పబ్బం గడుపుకోవచ్చా? ఏం గడుపుకోవడం రాదనుకుంటున్నారా? బతకడం రాదనుకుంటున్నారా? ఎందుకు సత్యం అందే నిలబడింది అనుకున్నారు? వాక్యమే సత్యము కాబట్టి, వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి నేను మీకు హెచ్చరించి, లేకపోతే మీకు ఒక సేవకునిగా, మీకు ఒక కుమారుడిగా మేము మీతో చెప్పే మాట ఏంటంటే, వాక్యం అందే మిమ్మల్ని దేవుడు ప్రతిష్ఠ చేయునుగాక. ఆ వాక్యమే సత్యమైనది కాబట్టి. అమ్మ ఏంటి ఈశాన్యం కొంచెం బరువుగా ఉంది? బరువుగా ఉండకపోతే లేతగా ఉండిద్ది. మాకే బరువు, మధ్యప్రదేశ్లో బరువులు పెరిగిపోతున్నాయి. అవునా? ఈ బరువులు గిరువులు మనకు అవ్వో. ఏడా? పాపము వలన వచ్చు జీతము మరణం. నువ్వు పాపము చెయ్యకపోతే దుష్టుడు నిన్ను ముట్టడు. అర్థమైందా మీకు వాక్యం? దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడో పాపము చేయడు. పాపము చేయకుండా ఉన్న వానిని దుష్టుడు వానిని ముట్టడు. ఒకవేళ ముట్టినా కానీ ప్రభు అంటున్నాడు కదా, వారిని తీసుకుపోవద్దు ప్రభువా, ఆ దుష్టత్వంలో నుండి వారిని తప్పించండి అని ప్రార్థన చేస్తున్నాడు. రోజులన్నీ ఒకేలా ఉంటాయా? పరిస్థితులన్నీ ఒకేలా ఉంటాయా? పెళ్ళైన కొత్తలో ఉన్న ప్రేమ ఇప్పుడు పెళ్ళి అయ్యి మీకు ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటుందా? అప్పుడు లాలించి పాలించి బుజ్జగించి ఉన్న ప్రేమలు ఇప్పుడు ఉంటాయా? ఇప్పుడు ప్రేమలన్నీ ఎక్కడికి షిఫ్ట్ అయిపోతాయి? పిల్లల కాడికి షిఫ్ట్ అయిపోతాయి. పిల్లలే బంగారాలు. భర్తలు బంగారం పోయి, భార్యలు బంగారం పోయి, ఇప్పుడు పిల్లల బంగారం. నా బుజ్జి బంగారం ఇట్రా నాన్న అంటారు. అవునా కదా? ఇప్పుడు ఆడు పెద్దోడు అవుతా, ఆడ పనికిమాలినోడు అండి. ఏమైంది బంగారం? ఇప్పుడు ఏమైంది? పనికిమాలినోడు అయిపోయింది. మళ్ళీ మనవడు పుడతాడు, అమ్మో బుజ్జి కన్నా ఇటు నా బంగారం అంటాడు. మళ్ళీ ఆడేదో వాళ్ళ అమ్మనేదో తిడుతున్నాడు, కొడుతున్నాడు అనుకో, ఈడంతా పనికిమాలినోడు లేడని నా మనవడు అంటాం. అంటారా అనరా? ఏమైపోద్ది? మారిపోతూ ఉంటాయి. కానీ మారనిది ఏంటో తెలుసా? మారని ప్రేమ ఏంటో తెలుసా? భర్త ప్రేమ మారిద్ది, తల్లి ప్రేమ మారిద్ది, తండ్రి ప్రేమ మారిద్ది, ప్రియుని ప్రేమ మారిద్ది, అన్నదమ్ముల ప్రేమ మారిద్ది, అక్క చెల్లెల ప్రేమ మారిద్ది. అందరూ ప్రేమలు మారుతాయేమో కానీ నీపైన నాపైన యేసయ్య ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు. హల్లెలూయా. ఎప్పుడు? వాక్యమందు మనం ప్రతిష్ఠ చేయబడాలి. సత్యమందు మనము ప్రతిష్ఠ చేయబడాలి. సత్యము మిమ్ములను 5వ అధ్యాయంలో, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. ఏ బానిసంలో ఉన్నా కానీ, ఏ బంధకాల్లో ఉన్నా కానీ, ఏ కట్టిక చీకటిలో ఉన్నా కానీ సత్యము మనల్ని ఏం చేసిద్దంట? స్వతంత్రులుగా చేసిద్ది. హల్లెలూయా. ఇంక నేను ఏ రిఫరెన్స్లోకి వెళ్ళను, గబగబ ముందుకు వెళ్ళిపోతున్నాను. చూడండి 18వ వచనం. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేను వారిని లోకములోనికి పంపుతిని. యేసయ్య అంటున్నాడంటే, ప్రభువా నువ్వు నన్ను లోకంలోనికి ఏ విధంగా అయితే పంపించావో నేను కూడా ఈ శిష్యులను లోకంలోనికి పంపుతూ ఉన్నాను. చదువు. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లుగా వారి కొరకు నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ఏం చేయాలంట? ఆ శిష్యులు సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలి అని అంటే నన్ను నేను ఏం చేస్తున్నాను? ప్రతిష్ఠ చేయబడుతున్నాను. నీ తోబుట్టువులు, నీ గ్రామస్తులు, నీ బంధువులు, నీ ఇరుగు పొరుగు వారు, నీ ఇంటి ప్రక్కన వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలంటే నిన్ను నీవు సత్యమందు ప్రతిష్ఠ చేసుకోవాలి. నిన్ను నువ్వు సత్యమందు ప్రతిష్ఠ చేసుకోవాలి. నిన్ను నువ్వు దేవునికి ప్రతిష్ఠ చేసుకోకుండా నీవు సత్యంలోనికి వారిని ఎలా నడిపిస్తావు? చాలామంది అక్క స్వస్థత జరుగుతుంది రా అక్క అని అంటారు, కానీ అక్క మంచి వాక్యం దొరుకుతుంది రా అక్క అని అంటారు ఎవరైనా? అక్క జరిగేది చెబుతున్నాడు, జరగబోయేది చెబుతున్నాడు, ఉన్నది చెబుతున్నాడు, ఉన్నది లేనట్టుగా చెబుతున్నాడు, సోది చెబుతామని అని వస్తారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి మనం ఏం చేస్తాం? మా రేఖలు చూస్తే ఏమవుతుంది?
అక్క జరిగే చెప్తున్నాడు రాక్క అని అంటారు, కానీ అక్క సత్యవాక్యమును చెప్తున్నాడు రాక్క అనే వాళ్ళు ఉన్నారా? ఎందుకని? మాయలో పడిపోతూ ఉన్నాం. నీ వాక్యమే కదా సత్యము, నీ వాక్యమును సత్యములోనికి మేము ప్రతిష్ఠ చేయబడాలి అని అంటే మొట్టమొదటిగా నీ ప్రజలందరూ ప్రతిష్ఠ చేయబడాలి అంటే మొట్టమొదటిగా నేను సత్యంలోనికి ప్రతిష్ఠ చేయబడుతున్నాను. హల్లెలూయా. నీవు ప్రతిష్ఠ చేయబడ్డావా? మొట్టమొదటిగా మనం వాక్యాన్ని గురించి చెప్పం. సీరియల్ గురించి మాట్లాడమని చెప్పండి, రాత్రి ఆమె సుపరిచితమైన సీరియల్, ఆ డాక్టర్ బాబు ఇది అంటున్నారు ఈ మధ్య సీరియల్లో కార్తీక దీపాలా ఆ బాబు అవును అమ్మా, సీరియల్ గురించి గంటల తరబడి మాట్లాడతాం, సినిమాల గురించి గంటల తరబడి మాట్లాడతాం, ఎదుటి వారిని గురించి గంటల తరబడి మాట్లాడతాం, తెలియని వాటిని గురించి గంటల తరబడి మాట్లాడతాం. సత్యంను గురించి ఎంతసేపు నువ్వు దేవుని గురించి మాట్లాడుతున్నావు నీ తోటి వారితో? ఆలోచించండి. సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలి అని అంటున్నాడు కదా. ఎందుకు అనేకమైన సమయాలు నువ్వు వృధా చేస్తూ ఉన్నావు? సత్యమును గురించి ఎందుకు మాట్లాడలేకపోతూ ఉన్నావు? నీ బిడ్డలు నీ పక్కన కూర్చొని అన్నం తినేటప్పుడు అరే కొద్దిగా యేసయ్య దగ్గరికి రారా అని తిట్టని, చీ అనని, కానీ చెప్పడం మంచిదా కాదా? నీ భర్తను గురించి అండి ఈరోజు భలే వాక్యం చెప్పారండి దేవుని దాసులు, ఆ వాక్యం నాకు భలే అనిపించింది, వచ్చే వారం మీరు కూడా రండి. చెప్తారా? చెప్తూనే ఉండాలి. ఎంతవరకు చెప్పాలో తెలుసా? చచ్చిపోయే వరకు చెప్తూనే ఉండాలి. ఈ సంఘంలోనే అక్క పేరు ఏం పేరు? చనిపోయారు కదా, నా వెంకటక్క. ఆ వారంలో చనిపోతారు అని అనగా, రేపే చనిపోతారు అనగా ఈరోజు రాత్రి శుక్రవారం, గుర్తుందా మీకు? శుక్రవారం ప్రార్థనకు వచ్చింది, ఆ రోజు నేనున్నా. శుక్రవారం ప్రార్థన అయిన తర్వాత అయ్యా ఇద్దరు పిల్లలు, అయ్యా నా కుమారుల కొరకు ఇద్దరు కొరకు ప్రార్థన చేయండి అయ్యా, వాళ్ళు దేవుని సన్నిధిలోకి రావాలి. చనిపోయే రాత్రి ఆమె అడిగిన కోరిక అది. నేను నమ్ముతున్నా ఆ బిడ్డల కొరకు నేను ఇప్పటికే ప్రార్థన చేస్తున్నా. తెలుసా మీకు? వాళ్ళు దూరంగా ఉన్నారు, వారు దేవుని సన్నిధికి రాలేకుండా ఉన్నారు, వారి పరిస్థితులన్నీ వేరుగా ఉన్నాయి, కానీ ప్రార్థన మాత్రం ఆపను. ఎందుకో తెలుసా? ఆ తల్లి చివరి కోరిక నన్ను కోరిన కోరిక. వారు కనిపించినప్పుడల్లా ప్రతిసారి నాకు ఆ తల్లి మాటలే గుర్తొస్తాయి. ఆ శుక్రవారం అయ్యా నా పిల్లలిద్దరూ ఉద్యోగాలు కావాలని అడగల, పెళ్ళిళ్ళు కావాలని అడగల, ఆస్తులు కావాలని అడగల, వాళ్ళిద్దరూ దేవుని సన్నిధికి రావాలయ్యా. అప్పుడు చిన్నోడు ఉన్నాడు వాళ్ళ అమ్మ పక్కనే, రారా అని అన్నా కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆ రాత్రే చనిపోయింది అక్క. మన సంఘంలో జరిగింది అది. కారణం మీకు ఒక విషయం చెప్తా వినండి. మనము అక్క పనులకు వెళ్ళి సంపాదించుకున్నారా లేదా? ఎంతో కొంత సంపాదించుకున్నారా? ఏమన్నా తీసుకెళ్ళా? ఏమి బిడ్డలను తీసుకెళ్ళలేదు, భర్తను తీసుకెళ్ళలేదు, ఎవరిని ఇల్లుని తీసుకెళ్ళలేదు, ఇష్టంగా కొనుక్కున్న వస్తువులు కూడా తీసుకెళ్ళరు ఎవ్వరూ. నేను నమ్ముతున్నా ఆమె మంచి పేరుని తీసుకెళ్ళింది నా దగ్గర నుండి, నాకు ఇచ్చేసింది. అసలు ఆమె హృదయం చాలా అద్భుతంగా అనిపించింది నాకు. అయ్యా నా పిల్లలిద్దరూ దేవుని సన్నిధికి రావాలి. వారి కుటుంబం వారికి ఎదురొచ్చినప్పుడల్లా అరే రండి అబ్బాయి, ఒకసారి బండి లిఫ్ట్ ఆపాడు అన్నాడు పెద్దోడు, వాడు బండి మీద వెళ్తా అదే చెప్పా, మొత్తంలే బాగా అంటాడు. రాని వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఇప్పుడు రాడు, నేను చచ్చిపోయే కన్నా వస్తాడు వాడు. ఎందుకనుకున్నారు? నేను చచ్చిపోయినా నా ప్రార్థన చచ్చిపోదు. హల్లెలూయా. ఎందుకంటే మాట ఇచ్చిన వాడు, నమ్మదగిన వాడు, సజీవుడైన వాడు. మనం చనిపోవచ్చు కానీ మనం చేస్తున్న ప్రార్థన చచ్చిపోదు, అది గుర్తుపెట్టుకోవాలి. అంటున్నాడు కదా, సత్యము నేను వారి కొరకు ప్రతిష్ఠ చేయబడుతున్నాను. 20వ వచనం చూడండి ఒకసారి.
మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండులాగున వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించడం లేదు. వినండి జాగ్రత్తగా. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచి ఉన్న వారందరూ ఏకమై ఉండు వలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ఈ మాట చాలా హృదయాన్ని తాగేస్తుంది. మరి నీకొకటి నాకొకటి, మనకే ఇంకొకటికొద్దు. ఏమైనా వజ్రాలు లేకపోతే రాళ్ళు బంగారం దొరికింది, ఇద్దరున్నారు, నీకొకటి నాకొకటి, 2 బంగారాలు ఉంగరాలు దొరికినాయి, నీకొకటి నాకొకటి అని పంచుకున్నారు. ఇంకొకరికి లేదు, అయిపోయింది. ఇట్లా లేకపోతే మనం సంపాదించుకునేది చిన్న బిడ్డకింత, పెద్ద బిడ్డకింత, వీళ్ళకింత అని అనుకుంటాం. అవునా కాదా? అనుకోమా? కానీ యేసయ్య స్వార్థం లేకుండా ఏమంటున్నాడు తెలుసా? తండ్రి నీవు నేను ఏకమై ఉండలాగున వారు కూడా ఏకమై ఉండేలాగున, వారు మాత్రమే కాదు వారి వాక్యము వలన ఎవరైతే ఆ వాక్యాన్ని అంగీకరించి ఉన్నారో, ఆ వాక్యాన్ని స్వీకరిస్తూ ఉన్నారో వారు కూడా ఏకమై ఉండులాగున వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఆ వాక్యమందు విశ్వాసం ఉంచే ప్రతి వారు కూడా ఎవరితో ఏకమై ఉంటారు? నీలో నేనుండుటే నాలో నీవుండుటేనా ఏమై ఉంది? భాగ్యం. హల్లెలూయా. తండ్రితో యేసయ్య, యేసయ్యతో శిష్యులు కాకుండా శిష్యులు బోధించే వాక్యమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఈ లింకులు చూసారా? భలే అనిపించింది. తండ్రి యేసయ్య శిష్యులు వాక్యాన్ని ఎవరైతే విన్నారో వాళ్ళు, ఆ వాక్యాన్ని ఎవరైతే విన్నారో వాళ్ళు, ఆ వాక్యమందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వాళ్ళు. ఇప్పుడు మనము కూడా ఆ లింకులో జాయిన్ అయిపోయాం. ఎంత గొప్ప ప్రార్థనో! యేసయ్య చనిపోయి 2026 సంవత్సరాలు అయింది. ప్రార్థన లింక్ ఇప్పటికీ ఉందా లేదా? ఇప్పుడు మనం తండ్రితో ఏకమవుతున్నామా లేదా? అంత బలమైనది. ఇంకా చూడండి 23వ వచనం. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివని నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతువనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికిని ఇచ్చితివి. అయిపోయింది నా వాక్యం. వినండి జాగ్రత్తగా. వారి యందు నేనును నా యందు వారు. హల్లెలూయా. ఏకమై ఉండలాగున పరిపూర్ణము సంపూర్ణము. మొట్టమొదటి వచ్చిన 13వ వచనంలో మొదలుపెట్టింది ఏంటి? సంతోషము పరిపూర్ణమవునట్లు, వారు పరిపూర్ణమవునట్లు. వినండి జాగ్రత్తగా. ముగింపులో సంతోషము పరిపూర్ణమైతే వారు కూడా పరిపూర్ణమవ్వాలి. పరిపూర్ణులుగా మారాలనే దేవుడు కోరుకుంటున్నాడు. పరిపక్వత కొరకే దేవుడు కోరుకుంటున్నాడు. అర్థమైందా మీకు? సంపూర్ణులుగా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. అలా సంపూర్ణులుగా ఉంటేనే ప్రభు మన యందు సంతోషిస్తాడు. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనలను బలపరచును కాక. ప్రార్థన చేసుకుందామా? విన్న వాక్యమును బట్టి